ప్రభుత్వం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎస్ఐఆర్ పై ఎన్నికల కమిషన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలవనున్నారు. మరోవైపు బీఆర్కే భవన్ చేరుకోవాలని ఎంపీ ఎమ్మెల్సీలకు పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్తో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ఏదైతే ఉందో దీనిపైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. చూసాం ఇటీవలే జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో కూడా సర్తో ఏదైతే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ కావచ్చు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, అంటే ఓట్ల తొలగింపుకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో దీంట్లో ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు ఇప్పటి నుంచే స్పెషల్ కేర్ తీసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యేక దృష్టి కూడా సారించిందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా ఏదైతే బీఆర్కే భవన్లో ఎలక్షన్ అధికారిని కూడా కలిశారు, సుదర్శన్ రెడ్డిని కలిసి వాటికి సంబంధించినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ముందు పెట్టారు. అలాగే చాలా ఏదైతే ఈ సర్ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో దీన్ని చాలా నిష్పక్షపాతంగా చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసాం ఇటీవలే బెంగాల్లో కూడా దాదాపు 91 లక్షల ఓట్లు తొలగించారు. దాని తర్వాత కేవలం చేసిన 20 లక్షలతో బీజేపీ అక్కడ గెలిచిన ఓట్లు చూసుకుంటే 30 లక్షలు, సో 60 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. సో అవే 60 లక్షల ఓట్లు కనుక పోలై ఉంటే 30 లక్షల తేడాతో అటు బీజేపీ ప్రభుత్వమే ఓడిపోయేది. సో ఇలా అస్సాంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు పూర్తిగా కూడా ఇదే రకమైనటువంటి ప్రక్రియ ఏదైతే కొనసాగింది. సో ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కూడా ఈ సర్క్ సంబంధించిన ప్రక్రియ ఏదైతే జరగబోతుంది, తెలంగాణతో పాటు తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో జూన్ 15 నుంచి కూడా జూన్ 24 వరకు కూడా ఏదైతే సన్నాహక శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఏదైతే నిర్వహిస్తుంది ప్రభుత్వం. దాని తర్వాత జూన్ 24 నుంచి జూలై 24 వరకు ఏదైతే బిఎల్ఓలు, బిఎల్ఏలు ఏదైతే ఇంటింటికి తిరిగి కూడా పూర్తి స్థాయికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తారు. అయితే ఒకసారి కాదు 3 సార్లు ఇంటింటికి తిరిగి బిఎల్ఓలు ఏదైతే దీనికి సంబంధించిన వివరాలు సేకరించాలి. సేకరించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఎన్నికల అధికారిని కోరడం కూడా జరిగింది. అలాగే వీరితో పాటు మరి ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సిటిజన్షిప్, అంటే ఏదైతే సిటిజన్షిప్తో పాటు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో 14 ప్రూఫ్లలో ఏ ఒక్క ప్రూఫ్ ఉన్నా సరే ఏదైతే దేశానికి సంబంధించిన పౌరుడనే గుర్తించాలి. ప్రత్యేకంగా సిటిజన్షిప్ మాత్రమే అడిగి ఏదైతే తన పౌరసత్వాన్ని కావచ్చు, ఓటు హక్కును కావచ్చు తొలగించేటువంటి ప్రక్రియను మాత్రం ఇక్కడ చేయకూడదు. సో ఎన్నికల్లో ఉన్న రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి జరిగింది. సో దానివల్ల అనేక తీవ్రమైన నష్టం కూడా జరిగింది. సో అలా కాకుండా తెలంగాణలో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి చాలా నిదానంగా చేయాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును కాపాడాలి. ఎవరైతే నిజంగా ఏదైతే దొంగ ఓటు ఉంటుందో వారి ఓటు హక్కును తొలగించాలి. కానీ ఏదైతే సిటిజన్షిప్ పేరు మీద మాత్రం ఓట్లు తొలగించకూడదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కింద పేద తరగతికి సంబంధించిన వారు ఉంటారు. సో వారికి పూర్తిగా కూడా స్టడీ రాదు. సో వారి ఓటు తొలగిపోయిందా ఉందా అనేది కూడా ఎన్నికల వరకు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అలా కాకుండా సర్క్ సంబంధించిన ప్రక్రియ ఏదైతే చాలా నిష్పక్షపాతంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే వారు కోవడం కూడా జరిగింది. సో ఈ జూలై 24 వరకు ఏదైతే బిఎల్ఓలు ఇంటికి తిరిగి వివరాలు సేకరిస్తారు. జూలై 31 నుంచి కూడా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ప్రచురించిన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు ఏదైతే స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత దాంట్లో జోడించాల్సిన ఓట్లు ఏమైనా ఉంటే, తొలగించాల్సిన ఓట్లు ఏమైనా ఉంటే కూడా ఆ ప్రక్రియను కూడా చూసుకుంటారు. సో అక్టోబర్ 1వ తేదీన ఓటర్లకు సంబంధించిన తుది జాబితాను ఏదైతే తెలంగాణలో కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనా గత అనుభవాలను దృష్టి పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సర్క్ సంబంధించిన అంశంపై ఇప్పటి నుంచి ఏదైతే ఫోకస్ పెట్టింది దానికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో ఫాలోఅప్లు ఉండాలని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు, అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా ఏదైతే ఫాలోఅప్లు ఉండాలని చెప్పుకుంటూనే ఇటు అధికారులకు కూడా ఏదైతే నిష్పక్షపాతంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎలా చేయాలో అనే అంశంపై కూడా ఏదైతే వారికి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అటు ఎన్నికల అధికారికి ఇయ్యారు. సో దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అయితే సర్పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టయితే మనకు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ. ఎలక్షన్ కమిషన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్లు, వివిధ నాయకులు కలవడం జరిగింది. మీకు తెలుసు దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది ఇప్పటి వరకు. లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5 కోట్ల నేరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి
అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపినారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విరవబోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్ధాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధం కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెంపును కాంగ్రెస్ పార్టీ